అన్న నమస్తే అన్న. నేడు రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు తిరిగి మొదలైనవి. ఇందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాను, మీడియా ముందే ప్రజల కోసం నేను పోరాడతానని చెప్పి మాట్లాడడం అంటే ఎలా అనిపిస్తుంది అసలు? గత 5 ఏళ్ళు ఆయన అసెంబ్లీకి వచ్చి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈరోజు ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యే స్థాయిలో నేను అసెంబ్లీకి రాను అని చెప్పేసి, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఇలా అడగడం ఎలా అనిపిస్తుంది అసలు? ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అధికారంలో లేరు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఏమైనా గౌరవించి ఉంటే మీకు ప్రోటోకాల్ ప్రకారం పిలవాలంటే మీరు ఏమైనా ముఖ్యమంత్రి, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. 11 సీట్లు తగ్గినాయి. అయినా మీరు 11 సీట్లను ఉంచుకొని మీరు అసెంబ్లీకి రావాలి, కానీ మీకు సపరేట్గా ప్రోటోకాల్ పెట్టి పిలవాల్సిన అంత అవసరం లేదు. భారత రాజ్యాంగంలో ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళి ప్రజల పక్షాన పోరాడే అర్హత మనకి ఇచ్చారు రాజ్యాంగంలో. ఈరోజు నీకు ప్రోటోకాల్ అంటే ప్రోటోకాల్ పెట్టి నీకు ఇంకా గతంలో నువ్వేం చేసావు అని నేను అడుగుతున్నా. గతంలో 23 సీట్లు ఉన్న టీడీపీని అప్పట్లో నువ్వు ఏ విధంగా చూసావు? నీకు అంత సపరేట్గా చూడాల్సిన అవసరం లేదని చెప్పి నేను చెప్తున్నా. ఎమ్మెల్యేగా ప్రశ్నించడానికి నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలి. నీకు బూతులు మాట్లాడుతూ మీ ఎమ్మెల్యేలతో 11 మందితో కుదరదని అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నావా? నువ్వు ఒక ఎమ్మెల్యేగా అనర్హుడు అని చెప్పి నేను చెప్తున్నా. మీరంతా 11 మంది రాజీనామా చేసేస్తే బాగుంటుంది. మీకు కనీసం తెలీదు, ఆ ప్రజల పక్షాన 11 సీట్లతో మీరు మొన్న 11వ తారీఖు అసెంబ్లీకి వెళ్తే ప్రజలు మీకు ఎలా చూసేవాళ్ళు మీకు తెలిసేది. ఈనాడు ప్రజలకు కూడా అర్థమైపోయింది. కేవలం మీరు అసెంబ్లీకి బూతులకి మీ ఇష్టం వచ్చినట్టు ఆ జబర్దస్త్ రోజా కూడా తోడలేక బాధపడుతున్నావేమో అని చెప్పి నాకు తెలుస్తుంది. నీ పక్కన అనేక రకాల మంత్రులు, బూతుల మంత్రులు వీళ్ళందరూ లేదని నీకు బాధేసి వెళ్ళట్లేదా? లేకపోతే ప్రజలు నిన్నెందుకు గెలిపించారని చెప్పి నువ్వు అసెంబ్లీకి వెళ్ళట్లేదో నాకు అర్థం కావట్లా. ఒక ముఖ్యమంత్రి అంటేనే అసెంబ్లీకి వెళ్ళటం కాదు. ఒక ఎమ్మెల్యేగా నీకు పులివెంతల ప్రజలు మంచి మెజార్టీ ఇచ్చారు. వెళ్ళి పులివెంతల నియోజకవర్గంలో సమస్యలు ఉంటాయి, దాని గురించి పోరాడు. ప్రతిపక్ష నాయకుడిగా ఏమైనా సమస్యలు ఉంటే అధికార పార్టీ మీద పోరాడు. అంతేగాని ఎప్పుడు బూతులు పట్టుకొని నువ్వు బూతుల మంత్రులు లేరని చెప్పి ఈరోజు నేను అసెంబ్లీకి వెళ్ళను, నా ప్రోటోకాల్ ప్రకారం చూడాలంటే ఇది సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్రంలో 5 నెలల కాలంలో ఎలాంటి అభివృద్ధి చూశారనుకోవచ్చు అంటారు? ఎలా ఉంది పరిస్థితి ఏంటి? గతంలో 5 ఏళ్లలో అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించలేదండి. రోడ్ల మీద కదా గుప్పడంత కంకరీ లేపారు. ఈ 5 నెలల్లోనే ఈ గవర్నమెంట్లో చాలా అనేక నియోజకవర్గాల్లో కూడా కొన్ని పెండింగ్లో ఉన్న 5 ఏళ్లలో వంతుల్లో కూడా 5 నెలల్లో చేసి చూపించారు. అభివృద్ధి అంటేనే చంద్రబాబు అంటేనే అభివృద్ధి. నియోజకవర్గాల అభివృద్ధికి అలా ఎమ్మెల్యేలు అంతా బాగా ఇది చేసి పట్టుదలతో నిన్న కూడా అక్కడ సిద్ధార్థ కాలేజ్ ఫ్లైఓవర్ 5 నెలల్లోనే ఫినిష్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకో నెలలో యలమల కుదురు బ్రిడ్జిని కంప్లీట్ చేయబోతున్నారు. ఇలా ఎందుకని పట్టుపట్టలేదని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నా. నువ్వు ప్రజల పక్షాన ఉండి ప్రజల సమస్యలపై ఎందుకు పట్టించుకోవాలా? ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు నా ప్రోటోకాల్ ప్రకారం పిలవాలంటే ఎలా సాధ్యమైంది? నువ్వు ఒక అనర్హుడివి ఎమ్మెల్యేకి కూడా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. నువ్వు రాజీనామా చేసే వెంటనే ఇంకా రాజకీయాలకు దూరం అయిపోయి రాజశేఖర రెడ్డి గారి వారసురాలుగా షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తుంది. నీకు చేత అయితే షర్మిలతో కలిసి నడవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. నీకు ఇంకా రాజకీయ భవిష్యత్తు లేదు, మీ చెల్లితోనే నీకు రాజకీయ భవిష్యత్తు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంటే రీసెంట్గా చూసే ఉంటారు, విజయవాడ నుంచి కూడా శ్రీశైలం వరకు సీ ప్లేన్ అనేది తీసుకురావడం, ఒక టూరిజం డెవలప్ చేస్తున్నామని చెప్పి మాట్లాడడం, కానీ ఎలా అనిపిస్తుంది అసలు? ఏంటి 5 నెలల్లోనే టూరిజం డెవలప్మెంట్ అంటే చూడడానికి చాలా బాగుందండి. దీని మీద కూడా వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. ఇది చాలా తప్పు అని చెప్పి నేను చెప్తున్నా. సీ లైన్ తీసుకుని విజయవాడ ప్రకాశం బారి నుంచి శ్రీశైలంకి వెళ్ళేటట్టు చాలా సులువుగా ప్రయాణికులు ప్రయాణం చేసేయడానికి బాగుంటుందని చెప్పి నేను చెప్తున్నాను. సార్ నమస్తే అండి. ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అయితే ఈరోజు వైరల్ అవుతున్నాయి. ఏదైతే నేను అసెంబ్లీకి రాకుండా ప్రజల పక్షాన్ని మీడియా ద్వారా ప్రశ్నిస్తాను అసెంబ్లీ జరిగిన ప్రతిరోజు కూడా అని చెప్పి మాట్లాడడం, ఒక అసెంబ్లీ మొదలవడం కానీ బడ్జెట్ సమావేశాలు అంటూ కూడా మొదటి రోజే పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టడం కూడా చూసే ఉంటారు. ఎలా అనిపించింది అసలు? ఏంటి అసలు ఈ ప్రజలకు ఉపయోగపడుతుంది అంటారు ఈ బడ్జెట్? మీరు చూసే ఉంటారు కదా. అండ్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు, నేను అసెంబ్లీకి రాను, వస్తే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, మైక్ ఇవ్వాల్సిందని ఖచ్చితంగా అడుగుతున్నారు. ఏం చెప్తారు అసలు? ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ఏర్పడి బడ్జెట్ సెషన్ రావటం, ఈరోజు సమావేశాలు జరుగుతున్న సందర్భాల్లో ఎమ్మెల్యేలందరూ కూడా 175 ఎమ్మెల్యేలు కూడా అక్కడ హాజరవ్వాల్సిన పరిస్థితి ఉన్నప్పటికి కూడా వైసీపీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి కూడా పులివెందుల గురించి కానీ అక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి కానీ మాట్లాడటానికి రాకపోవటం చాలా శోచనీయం. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదు, 175కు 175 రావాలని ఆ రోజు మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు అసెంబ్లీకి వచ్చి ప్రజల గొంతుకై మాట్లాడాల్సిన ఇతను, నేను రాను, ప్రజల్లోనే మాట్లాడతా, ప్రజల్లోనే నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను అనే మాట్లాడటం చాలా శోచనీయం. ఎందుకనంటే అక్కడ పులివెందుల నియోజకవర్గంలో ఇతను శాసనసభ్యుడిగా ఎన్నుకోవటం
ఎన్నికను తిరస్కరించడం, ప్రజలను అవమానించడం కింద భావించాల్సి వస్తుంది తప్పితే అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ఉన్నటువంటి ఏమేం కావాలో, మీ నియోజకవర్గానికి ఇవ్వాలో, రాష్ట్రానికి ఇవ్వాలో నువ్వు మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు చేయాల్సిన బాధ్యత నీ మీద ఉన్నప్పటికి కూడా నువ్వు రాని పరిస్థితి. నీకు మైక్ ఇస్తేనే నేను మాట్లాడతాను, ప్రతిపక్ష వాదా ఇస్తే నేను మాట్లాడతాను అనే వ్యక్తివి. నీకు ఒక విషయం గుర్తుందో లేదో, నీకు 23 ఎమ్మెల్యేల్లో నుంచి ఓ 3 ఎమ్మెల్యేలను తీసేస్తే నువ్వు ప్రతిపక్షానికి కూడా పనికిరావు చంద్రబాబు అని ఎటకారం చేసినటువంటి నువ్వు ఈరోజు అది నీకు గుర్తు రాకుండా పోయి మళ్ళా ఇప్పుడు కూడా నువ్వు ప్రజల మీద నీకు ఇచ్చిన హక్కుని కాలు రాస్తున్నావు అని మేమైతే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా దారుణంగా నీ మీద మాట్లాడుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఈరోజు అసెంబ్లీలో జరిగినటువంటి బడ్జెట్ సెషన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే పెద్ద ఎత్తున బీసీలకి నిధులు ఇవ్వటమే కాకుండా 39,007 కోట్ల రూపాయలు బీసీలు అభ్యున్నతికి, బీసీలు ఎదగడానికి, బీసీలు పారిశ్రామికవేత్తలుగా పరిశ్రమలు స్థాపించడానికి కేటాయించడం అంటే గత ప్రభుత్వంలో ₹1 కూడా బీసీలకి కేటాయించినప్పుడు కూడా అన్నీ కూడా నవరత్నాలు అయ్యని ఆ రత్నం ఈ రత్నం అని బీసీ నిధులన్నీ కూడా అటు మళ్ళిచ్చా. ఈరోజు 39,007 కోట్ల రూపాయలు బీసీలకు పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయి. ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గానికి కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్డీఏ కూటమి గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కానీ అక్కడ ఉన్న బడ్జెట్ సెషన్లో ఉన్నటువంటి బడ్జెట్ అద్భుతంగా ఉంది. ఎంత అద్భుతంగా ఉందంటే ABCDE 5 వర్గాలుగా విభజించి ప్రతి కులానికి కూడా భవిష్యత్తు గ్యారెంటీ ఇచ్చేలాగా అది. అంటే ఈరోజు ఎలా ఉందంటారు? ఈ 5 నెలల్లో కూడా ఎలాంటి అభివృద్ధి చూస్తున్నారు అనుకోవచ్చు అంటారు? అభివృద్ధి అయితే బుల్లెట్ ట్రైన్ లాగా పరిగెత్తుందండి. ఏంటి జగన్మోహన్ రెడ్డి అయితే దానికన్నా ర్యాకెట్లోకి వెళ్దామని చూస్తున్నాడు. ఎందుకంటే ఇది నాశనం చేద్దామని బాంబులేసి పైనుంచి కూడా బాంబులు వేద్దామని నాకు జ్ఞానం ఉంది. ఏమంటే బ్రిడ్జిని పడేద్దాం అంటున్నాడు, జనాలను చంపేద్దాం అంటున్నాడు. ఏది వదిలాడండి అతను మంచి పరిపాలించడం, అతను మంచిగా వ్యవహారం చేయడు, మంచి చేసినవాడు అతను పనికిరాడు. ఏంటి 33,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళకే భ్రష్టు పట్టించావు. మొన్న దీపావళితో నీ రాక్షస సంహారణ జరిగిపోయింది. జనాలు ఆనందంగా దీపావళి చేస్తున్నారు. ఇదే నీ రాక్షసుడు గురించే చెప్తున్నాం. కానీ మిమ్మల్ని బట్టి మేము తిట్టాం. ఎందుకంటే మా కూటమి సీఎం గారు వర్యులు ఎవరిని వ్యక్తిగతంగా కానీ బూతులు కానీ తిట్టొద్దన్నారు. అదే మా కార్యకర్తలకు బీపీ వచ్చింది, షుగర్లు వచ్చేసినాయి, అందుకని కార్యాలయం పగలగొట్టాము, అందుకని ఇళ్ల మీద పడ్డాము అని అన్నాను. మా సీఎం గారు అలా అంటలేదే. మీరు వ్యక్తిగతంగా కానీ దూషణ కానీ ఎవరిని కూడా మీరు దూషించమాకండి ఒక మానవతా దృక్పథంతో చెప్తున్నారు. నువ్వేం చెప్పావు? మా వాళ్ళకి బీపీ వచ్చింది అందుకనే పగలగొట్టారంట. నువ్వు 5 ఏళ్లలో నువ్వు ఎక్కడుంటావో ఇప్పుడిప్పుడే మొదలైంది నీకు ఎసరా. నీ ఎసరికి కుసరేఖ, దాంట్లో ఎక్కడా ఆగేది లేదు. ఈ కూటమి ప్రభుత్వం నిన్ను వెంటాడి పిచ్చి కుక్కలాగా వెంటాడతారు. అది రాళ్లతో కొట్టి పిచ్చి కుక్కను ఎలా చంపుతారో అలా చంపే రోజులు దగ్గర పడిపోయినాయి. అది